నిన్నటి కథలో సంజీవకుడు మా స్నేహం గిట్టక చేసిన ప్రచారం, దీనివలన నా గతి దుష్టుల మాటలు నమ్మి సింహం చే చంపబడిన ఒంటివాలే అవుతుందేమోనని బాధపడ్డాడు కదా. అప్పుడు దమనకుడు ఏమన్నాడు? ఎవరా ఒంటె, ఏమా కదా అని అడిగాడు. ఇవాళ అది చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ఉన్నది. దాన్ని ఆశ్రయించుకొని దుష్టబుద్ధి గలటువంటి కాకి, నక్క, పులి జీవిస్తూ ఉన్నాయి. ఒకనాడు ఈ మూడు కూడా అడవికి వెళ్ళినాయి. అడవిలో తిరుగుతూ ఉంటే వాటికి బాగా బలిసినటువంటి ఒక ఒంటె కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? ఏ శత్రురాజైనా నిన్ను పంపించాడా అంటూ ప్రశ్నించాయి. వాటి మాటలకు బెదిరిన ఒంటె, అబ్బే